మక్కబీయులు రెండవ గ్రంథము 3వ అధ్యాయము. హెలియోడరసు కథ. ఓనియాసు ప్రధాన యాజకుడిగా నుండిన కాలమున పవిత్ర నగరమైన యెరూషలేము శాంతి సౌభాగ్యములకు ఆటపట్టుగా ఉండెను. అతడు దుష్క్రియలను సహింపనివాడు, భక్తుడు కనుక ఎల్లరూ నియమములను పాటించిరి. వివిధ దేశముల నేలు రాజులు కూడా దేవాలయమును గౌరవించి దానికి అమూల్యమైన బహుమతులు సమర్పించిరి. ఆసియా రాజగు సెల్యూకసు తాను ప్రోగు చేసిన కప్పముల నుండియే దేవాలయ బరులకగు వ్యయమును చెల్లించడివాడు. అప్పుడు బీగా తెగకు చెందిన సీమోను దేవాలయాధికారిగా నియమింపబడెను. ఇతడు నగరములోని విపణి వీధిని గూర్చి ఓనియాసుతో వివాదము పెట్టుకొని ఓడిపోయెను. ఆ రోజులలో తార్ససు కుమారుడు అపోల్లోనియసు పెద్ద సిరియాకు రాష్ట్ర పాలకుడిగా ఉండేవాడు. సీమోను అతని యొద్దకు వెళ్ళి, దేవాలయ కోశాగారము విస్తారమైన సంపదతో మూల్గుచున్నదనియు బరులకగు వ్యయమునకు అంత సొమ్ము అక్కరలేదు కనుక రాజు ఆ సొత్తును స్వాధీనము చేసుకోవచ్చుననియు చెప్పెను. అపోల్లోనియసు రాజును కలుసుకొనినప్పుడు ఆ సంగతి తెలియజేసెను. రాజు ఆ సొత్తును తీసుకుని వచ్చుటకు తన ప్రధానమంత్రి అయిన హెలియోడరసును నియమించెను. హెలియోడరసు వెంటనే ప్రయాణము కట్టెను. కాని అతడు పెద్ద సిరియా మరియు ఫినీషియాలోని నగరములను దర్శింపబోవు వాని వలె నటించెను. ఆ ప్రధానమంత్రి యెరూషలేమునకు రాగా ప్రధాన యాజకుడును పౌరులను అతనిని హృదయపూర్వకముగా ఆహ్వానించిరి. అంతటతడు తాను వచ్చిన పనిని తెలియజేసి, దేవాలయ కోశాగారమున విస్తారమైన నిధులున్న మాట నిజమేనా అని ప్రశ్నించెను. ప్రధాన యాజకుడు, అయ్యా, ఆ దుర్మార్గుడు సీమోను మీతో చెప్పిన మాటలు నిజము కాదు. దేవాలయ కోశాగారమున కొంత ధనమున్న మాట నిజమే, కాని దానిలో కొంత భాగము వితంతువుల కొరకును అనాథ శిశువుల కొరకును నిర్దేశింపబడినది. మరికొంత భాగము తోబియా కుమారుడును ప్రముఖుడు హిర్కేనసునకు చెందినది. మొత్తము సొమ్ము 400 వీసెల వెండియు 200 వీసెల బంగారము ఉండును. జగద్విఖ్యాతమును పవిత్రమైన ఈ దేవాలయమును నమ్మి ఇతరులిచ్చట తమ సొమ్మును భద్రపరుచుకొనిరి. అట్టి సొమ్మును అన్యులు కొనిపోవుట భావ్యము కాదని చెప్పెను. యెరూషలేమున కలవరము. కాని హెలియోడరసు రాజు ఆజ్ఞాపించినట్లుగా ఆ సొమ్మును రాజు కోశాగారమునకు తరలింపవలయునని పట్టుపట్టెను. అతడు ముందుగానే ఒక రోజును నిర్ణయించి ఆ రోజున సొమ్మును లెక్కించుటకుగాను దేవాలయములోనికి వెళ్ళెను. ఆ సంగతి విని నగరమెల్లను గగ్గోలు పడెను. అర్చకులు యాజక వస్త్రములు ధరించి పీఠము ముందు సాష్టాంగపడిరి. వారెవరైనా దేవాలయమున నిధులను భద్రపరిచినచో వారిని కాపాడవలయునని నియమము చేసిన భగవంతునకు ఇప్పుడీ సొమ్మును రక్షింపుమని మనవి చేసిరి. అప్పుడు ప్రధాన యాజకుని వైపు చూచిన వారి మనసు కరిగిపోయెను. అతని ముఖము వివర్ణమయ్యెను. అతని మనసులోని బాధ ఎల్లరికిని అర్థమయ్యెను. అతని దేహము భయముతో కంపించిపోయెను. ఆ కంపం అతని హృదయములోని వ్యధను వ్యక్తము చేయుచుండెను. ప్రజలెల్లరను తమ ఇండ్ల నుండి పరిగెత్తుకుని వచ్చి దేవాలయమును అమంగళము కానీయవలదని దేవునికి ప్రార్థన చేయబోనిరి. స్త్రీలు నడుముల మీద గోనెపట్ట కట్టుకొని వీధులలో ప్రోగైరి. తల్లిదండ్రులు ఇల్లు వదిలి బయటకు వెళ్ళనీయని కన్యలు కొందరు నగర ద్వారముల చెంతకు, కొందరు ప్రాకారముల చెంతకు పరుగెత్తిరి. కొందరు తమ ఇండ్లలోని కిటికీల గుండా వెలుపలికి తొంగి చూచిరి. ఎల్లరును
చేతులెత్తి దేవుని ప్రార్థించిరి. ఆ రీతిగా పురజనులెల్లరూ గుమికూడి సాష్టాంగపడి ప్రార్థన చేయుటను, ప్రధాన యాజకుడు తీవ్రమైన మనోవ్యతకు గురియగుటను చూడగా ఎల్లరి హృదయములను ద్రవించిపోయెను. ప్రజలెల్లరూ దేవాలయమున దాచుకున్న వారి సొమ్మును సురక్షితముగా కాపాడుమని సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థనము చేయుచుండగా హెలియోడొరసు కోశాగారములోని నిధులను తనిఖీ చేయబూనెను. హెలియోడొరసునకు శిక్ష. ఆ మంత్రి తన అంగరక్షకులతో దేవాలయ కోశాగారమునొద్దకు వచ్చెను. వెంటనే సర్వాత్మలకును సర్వశక్తులకును అధిపతి అయిన మహాప్రభువు ఒక దివ్య దర్శనమును కలిగింపగా మంత్రితో వెళ్ళ సాహసించిన వారందరూ గగ్గోలు పడిరి. వారు ప్రభువు శక్తిని చూచి భయభ్రాంతులైరి. ఆ దర్శనములో వారికొక గుర్రమును రౌతును కనిపించిరి. ఆ గుర్రమునకు అందముగా అలంకరింపబడిన కళ్ళెము కలదు. రౌతు బంగారు ఆయుధములను ధరించి భీకరముగా నుండెను. ఆ గుర్రము భయంకరముగా హెలియోడొరసు మీదికి దుమికి వెనుకకు తిరిగి అతనిని తన వెనుకటి కాళ్ళ గిట్టలతో తన్నెను. అప్పుడు ఆ మంత్రి బలిష్ఠులను, సుందరాకారులను, మనోహర వస్త్రధారులనైన ఇరువురు యువకులను కూడా చూచెను. వారు మంత్రికి ఇరువైపులా నిలుచుండి చాలాసేపు అతడిని కొరడాలతో మోదిరి. వెంటనే హెలియోడొరసు కన్నులకు చీకట్లు క్రమ్మగా అతడు నేల మీద ఒరిగెను. అతని అనుచరులు అతనినొక డోలికపై పరుండబెట్టి వెలుపలికి కొనిపోయిరి. అతడొక్క క్షణములకు ముందు చాలామంది అనుచరులతోనూ అంగరక్షకులతోనూ కోశాగారములోనికి వెళ్ళెను కదా. ఇప్పుడు నిస్సహాయుడయుండగా అతనిని వెలుపలకు కొనిపోయిరి. అతని అనుచరులెల్లరూ దేవుని మహాశక్తిని గుర్తించిరి. ప్రభువు దర్శనము వలన హెలియోడొరసు మాటలు కోల్పోయి అనారోగ్య స్థితిలో అట్లే పడియుండెను. ప్రభువు అద్భుత రీతిని దేవాలయమును రక్షించెను. ఒక్క నిమిషమునకు ముందు భయమును కలవరపాటును నెలకొనియున్న తావున ప్రభువిప్పుడు మహా ఆనందమును కలిగించెను. కనుక యూదులు ప్రభువును స్తుతించి కీర్తించిరి. హెలియోడొరసు మిత్రులు ఓనియాసును తమ నాయకుని కొరకు ప్రార్థనము చేయుమని వేడుకొనిరి. మహోన్నతుడైన ప్రభువు మృత్యువాత పడనున్న తమ మంత్రిని కాపాడునట్లు మనవి చేయుమని త్వరగా బతిమాలిరి. తాను పంపిన ప్రతినిధికి యూదులే ఇట్టి ఆపద తెచ్చిపెట్టిరని రాజు శంకించునేమోయని ఓనియాసు భయపడెను. కనుక అతడు హెలియోడొరసు ఆరోగ్యము కొరకు బలినర్పించెను. అతడు ఆ రీతిగా బలినర్పించుచుండగా పూర్వపు యువకులిద్దరును అవే దుస్తులతో మరలా హెలియోడొరసునకు దర్శనమిచ్చి ఇట్లనిరి: ఓయి, నీవు ప్రధాన యాజకుడైన ఓనియాసునకు కృతజ్ఞుడవై ఉండుము. అతనిని చూచియే ప్రభువు నిన్ను కాపాడెను. నిన్ను శిక్షించినవాడు స్వర్గాధిపతి అయిన ప్రభువు. కనుక నీవు వెళ్ళి ఎల్లరికిని అతని వైభవమును చాటి చెప్పుము. ఇట్లు చెప్పి ఆ యువకులు అదృశ్యులైరి. హెలియోడొరసు పరివర్తనము. హెలియోడొరసు ప్రభువునకు బలినర్పించెను. తన ప్రాణమును కాపాడినందుకు గాను దేవునికి మొక్కులు చెల్లించెను. ప్రధాన యాజకుని వద్ద సెలవు తీసుకొని సైన్యముతో రాజునద్దకు తిరిగి వచ్చెను. అతడు దేవాతి దేవుడగు ప్రభువు చేసిన అద్భుత కార్యములు ఎల్లరికిని విదితము చేసెను. అంతట రాజు యెరూషలేమునకు మరలా మన ప్రతినిధినొకరిని పంపవలయునన్నచో ఎట్టివారిని పంపవలయనో చెప్పుమని అడుగగా హెలియోడొరసు ఇట్లనెను: నీ శత్రువు గాని నీ మీద కుట్రలు పన్నువాడు గాని ఎవడైనా ఉన్నచో అతనిని యెరూషలేము పంపుము. అతడు
మరలా తిరిగిరాడు. ఒకవేళ వచ్చేనేని బాగుగా కొరడా దెబ్బలు తిని కాని రాడు. ఏదో విచిత్రమైన దైవశక్తి అచట నెలకొని ఉన్నది. స్వర్గలోకవాసి అయిన దేవుడు ఆ దేవాలయమును కాపాడుచున్నాడు. ఆ మందిరమునకు కీడును తలపెట్టిన వారిని అతడు అక్కడికక్కడే కూలద్రోయును. హెలియోడొరసు ఆగడము నుండి ప్రభువు దేవాలయ కోశాగారమును రక్షించిన తీరిట్టిది. సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 45వ అధ్యాయము. మోషే, అహరోను. యాకోబు వంశజుల నుండి ప్రభువు ఒక భక్తుని సంసిద్ధము చేసెను. ప్రజలెల్లరును అతడిని ఆదరముతో చూచిరి. అతడు దేవునికిని నరులకును ప్రీతిపాత్రుడయ్యెను. అతడే మోషే. ఆ నామమును స్మరించుటయే మహాభాగ్యము. ప్రభువు అతనిని దేవదూతల వలె మహిమోపేతుని చేసెను. అతని శక్తిని చూచి శత్రువులెల్లా భయపడిరి. మోషే ప్రార్థింపగా ప్రభువు అరిష్టములు పుట్టించెను. ప్రభువు రాజులతనిని గౌరవించునట్లు చేసెను. అతని ద్వారా ప్రజలకు ధర్మశాస్త్రమును ఒసగెను. అతనికి తన తేజస్సును చూపించెను. ప్రభువు మోషే భక్తి వినయములకు గాను నరులందరిలోనూ అతనినే ఎన్నుకొని పవిత్రుని చేసెను. ఆ భక్తునికి తన స్వరము వినిపించి అతనిని కారు మేఘములోనికి కొనిపోయెను. అచటతనికి ముఖాముఖి ధర్మశాస్త్రమును ఒసగెను. అది జీవమును జ్ఞానమునొసగు చట్టము. మోషే ఆ చట్టమును ఇశ్రాయేలీయులకు బోధింపవలనని ప్రభువు ఆజ్ఞాపించెను. ప్రభువు మోషేకు అన్నయు అతని వలె పవిత్రుడును లేవి వంశజుడునైన అహరోనును సంసిద్ధము చేసెను. అతనితో శాశ్వతమైన నిబంధనము చేసుకొని తన ప్రజలకు అతనిని యాజకునిగా నియమించెను. ప్రశస్తమైన వస్త్రములతోనూ విలువగల ఆభరణములతోనూ అతనిని సత్కరించెను. అతనికి పరిపూర్ణ మహిమను దయచేసెను. అహరోను అధికారమునకు సూచనముగాను అతడికి నారతో నిలువుటంగీని దానిమ్మ పండ్ల బొమ్మల అంచులతో కూడిన ఎఫోదు ఉపరి వస్త్రమును దయచేసెను. ఆ వస్త్రపు టంచులకు బంగారు చిరు గంటలను గలవు. అహరోను నడిచినప్పుడెల్లా వాని శబ్దము దేవాలయమున వినిపించెడిది. ఆ నాదమును విని ప్రజలు స్మరించుకొనిడివారు. ప్రభువు అతనికి పసుపు, నీలము, ఊదా వర్ణముల బుట్టా పనిగల పరిశుద్ధ వస్త్రమును దయచేసెను. తన చిత్తమును తెలియచేయుటకు ఉరీము, తుమీము, రత్నములు పొదిగిన పరికరములను అతడు ధరించునట్లు చేసెను. నిపుణుడైన కళాకారుడు పేలిన ఎర్రని త్రాటిని దయచేసెను. సువర్ణకారుడు నామములు చెక్కి బంగారమున పొదిగిన రత్నములను కూడా ప్రభు అతనికి ప్రసాదించెను. ప్రభువు 12 తెగల ఇశ్రాయేలీయులను స్మరించుకొనుటకుగాను అహరోను ఆ రత్నములను ధరించెడివాడు. ప్రభువు అతనికి తలపాగాను కూడా దయచేసెను. దానిమీద ఇతడు ప్రభునకు సమర్పితుడు అను అక్షరములు చెక్కిన కిరీటము కలదు. ఆ పాగా కడు నైపుణ్యముతో చేయబడినది. కంటికి ఇంపును గూర్చు రమ్యమైన కళాఖండిక అది. దానిని ధరించుట మిక్కిలి గౌరవప్రదము. ఇట్టి సుందర వస్తువులను ముందెవ్వరునూ ధరింపలేదు. అహరోను అతని వంశజులు మాత్రమే వానిని ధరించిరి. వారు మాత్రమే కలకాలము అట్టి వానిని తాల్తురు. దినమునకు 2 సారులు ప్రభువునకు ధాన్య బలి అర్పింపబడును. ఆ ధాన్యమును సంపూర్ణముగా దహింతురు. మోషే అహరోనుని పరిశుద్ధ తైలముతో అభిషేకించి యాజకునిగా ప్రతిష్ఠించెను. ప్రభువు
అహరోనుతోనూ అతని వంశజులతోనూ శాశ్వతమైన నిబంధనము చేసుకొనెను. వారు యాజకులై ప్రభువును సేవింతురు. ఆయన పేరు మీదుగా ప్రజలను దీవింతురు. ప్రభువు నరులందరిలోనూ అహరోనునే ఎన్నుకొనెను. బలులర్పించుటయు పరిమళముతో కూడిన సాంబ్రాణి పొగ వేయుట ద్వారా ప్రభువు తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని వారి పాపములను పరిహరించినట్లు చేయుటయు అతని పనులు. ప్రభువు ధర్మశాస్త్రమును అతని ఆధీనమున ఉంచెను. ధర్మశాస్త్ర సంబంధమైన నియమములను చేయుటకును ఆ శాస్త్రమును ప్రజలకు బోధించుటకును అతనికి అధికారమిచ్చెను. అసూయ వలన ఎడారిలో కొందరు అహరోను మీద తిరుగబడివి. దాతాను, అబీరాము మరియు వారి వర్గము వారు, కోర మరియు అతని అనుచరులు కోపముతో అతడిని ఎదిరించిరి. ప్రభువు ఆ చేదమునకు కోపించి మహోగ్రుడై ఆ దుష్టులనెల్లా మట్టుపెట్టెను. అద్భుతములను కావించి వారినెల్లా మంటల కాహుతి చేసెను. ప్రభువు అహరోనును విశిష్ట గౌరవములతో సత్కరించెను. దేవాలయమున ప్రథమ ఫలములు అతనికి దక్కునట్లు చేసెను. దానివలన యాజకులకు సమృద్ధిగా తిండి దొరికెను. యాజకులు దైవార్చితములైన కానుకలను భుజింతురు. అహరోనునకు అతని అనుయాయులకు ప్రభువి హక్కు నొసగెను. కాని అహరోను ఇతర ప్రజల వలె భూమిని పొందలేదు. నేలలో అతనికి వాటా లేదు. అతని వాటా వారసత్వము కూడా ప్రభువే. ఫీనెహాసు. ఎలియాజరు పుత్రుడు ఫీనెహాసు కీర్తిని పొందిన వారిలో మూడవవాడు. అతడు ప్రభువు పట్ల మహాభక్తి కలవాడు. ప్రజలు దేవుని మీద తిరుగబడినప్పుడు అతడు స్థిరచిత్తముతోనూ ధైర్యముతోనూ నిలిచి ఇశ్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను. కనుక ప్రభువు ఫీనెహాసుతో సమాధానపు నిబంధనము చేసుకొని అతనిని గుడారమునకు ప్రజలకును అధికారిని చేసెను. అతనికిని అతని అనుయాయులకును శాశ్వతముగా ప్రధాన యాజకత్వమును ఒప్పగించెను. ప్రభువు ఈషాయి కుమారుడు యూదా గోత్రజుడు దావీదుతో చేసుకొనిన ఒడంబడిక ప్రకారము రాచరికము తండ్రి నుండి కుమారునికి సంక్రమించడిది. కాని అహరోను యాజకత్వము అతని అనుయాయులందరికీ సంక్రమించెను. యాజకులైన మీకు ప్రభువు విజ్ఞానమును దయచేయునుగాక. మీరు ప్రజలకు న్యాయబుద్ధితో తీర్పు చెప్పుదురుగాక. మీ పూర్వుల ధర్మవర్తనము ఏ నాటికిని అంతరింపకుండునుగాక. వారి కీర్తి తరతరముల దాకా నిల్చునుగాక. 46వ అధ్యాయము. యెహోషువ. నూను కుమారుడు యెహోషువ మహావీరుడు. మోషే తర్వాత అతడు ప్రవక్త అయ్యెను. అతడు తన పేరునకు తగినట్లుగానే జీవించి దైవ ప్రజలను ఆపద నుండి రక్షించెను. తనకు అడ్డు వచ్చిన శత్రువులనెల్లా ఓడించి ఇశ్రాయేలీయులకు వాగ్దత్త భూమిని సంపాదించి పెట్టెను. అతడు చేయెత్తి శత్రుపట్టణముల మీదికి దండెత్తిపోయినప్పుడు మిక్కిలి వైభవముతో అలరారెను. యెహోషువ ధైర్యము ఎవరికున్నది? అతడు ప్రభువు యుద్ధములను నడిపెను. సూర్యుని ఆకాశమున ఆపివేసి ఒక రోజును 2 రోజులంత దీర్ఘముగా చేసెను. శత్రువులు తన్ను చుట్టుముట్టగా సర్వశక్తిమంతుడు మహోన్నతునికి ప్రార్థన చేసెను. ప్రభువు అతని మొరనాలించి భయంకరమైన వడగండ్ల వాన కురిపించెను. ప్రభువే శత్రువులను వడగండ్ల వానకు గురిచేసి బేథరోను కనుమ వద్ద సర్వనాశము చేసెను. విరోధి వర్గము యెహోషువ శౌర్యమును గ్రహించెను. కాలెబు.
మోషే కాలమున యెహోషువ విశ్వసనీయత వెల్లడి అయ్యెను. అతడు యెఫున్నె కుమారుడు కాలెబు నమ్మిన బంటులు. వారిరువురును ఇశ్రాయేలు సమాజమును ఎదిరించి వారి గొణుగుడును ఆపివేసి పాపమును తొలగించిరి. ఎడారిలో పయనించిన 6,00,000 మందిలో ఈ ఇరువురు మాత్రమే ప్రాణములతో బ్రతికి పాలు తేనెలు జాలువారు వాగ్దత్త భూమిని చేరుకోగలిగిరి. ప్రభువు కాలెబునకు మహాబలము దయచేసెను. అతడు వృద్ధుడు అయినప్పుడును ఆ సత్తువను కోల్పోలేదు. కనుకనే పర్వతసీమను ఎక్కిపోయి దానిని స్వాధీనము చేసుకొనెను. అతని అనుయాయులు నేటికిని ఆ సీమను ఆక్రమించుకొని ఉన్నారు. అతని ఉదంతమును చూచి ఇశ్రాయేలీయులందరూ ప్రభువును సేవించుట మంచిదని గ్రహించిరి. న్యాయాధిపతులు. న్యాయాధిపతులలో ప్రతివాడును సుప్రసిద్ధుడే. వారిలో ఎవడునూ విగ్రహారాధనమునకు పాల్పడలేదు. ఎవడును ప్రభువును విడనాడలేదు. వారి సంస్మరణము దీవెనలను బడయునుగాక. ఆ పుణ్యపురుషులు సమాధులలో నుండి లేచి మరలా వారి అనుయాయులతో జీవింతురుగాక. సమూవేలు, నాతాను. సమూవేలు ప్రభువునకు ప్రీతిపాత్రుడు. ప్రభువు ప్రవక్తగా అతడు రాచరికమును నెలకొల్పి దేవుని ప్రజలకు రాజులను నియమించెను. అతడు ధర్మశాస్త్రము ప్రకారము ప్రజలకు తీర్పు చెప్పెను. కనుక దేవుడును ప్రజలను కాపాడెను. విశ్వసనీయుడు గనుక ప్రజలతనిని నిజమైన ప్రవక్తనుగా గణించిరి. అతడి పలుకులను బట్టియే అతడు దీర్ఘదర్శి అని నమ్మిరి. శత్రువులు తన్ను చుట్టుముట్టగా సమూవేలు సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేసి లేత గొర్రెపిల్లను బలిగా అర్పించెను. ప్రభువు ఆకాశము నుండి గర్జించెను. ఉరుముల ద్వారా తన ధ్వనిని వినిపించెను. తూరు, ఫిలిస్తియా దేశ పాలకులైన శత్రు నాయకులనెల్లా హతమార్చెను. సమూవేలు కన్ను మూయక ముందు తానితరుల ఆస్తిని, ఇతరుల చెప్పులను కూడా అపహరింపలేదని దేవుని ఎదుటను రాజునెదుటను ప్రమాణము చేసి చెప్పెను. అతని భాషకెవరునూ అడ్డురాలేదు. అతడు చనిపోయిన పిదప కూడా ప్రవచించి రాజుకు అతని మరణము గూర్చి ముందే తెలిపెను. సమాధి నుండి ప్రవచనము పల్కి ప్రజల పాపములను తొలగించెను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. ఆపదలో ధైర్యము కోల్పోవువాడు నిజముగా దుర్బలుడే. అన్యాయముగా మరణశిక్షను పొందిన వానిని విడిపించుటకు యత్నము చెయ్యుము. వదకు కొనిపోవు వారిని రక్షింపగలవు. అతడెవరో నాకు తెలియదని నీవు పలకవచ్చును. కాని హృదయ జ్ఞాని అయిన దేవుడు నీ మనస్సును కనిపెట్టకపోడు. అతడు నిన్ను పరిశీలించు చూచును, నిన్నెరుగును. నీ కార్యములను బట్టియే అతడు నిన్ను బహూకరించును.